మాటలు అంటుంటే ఇంకా ఎవరికి స్వాతంత్రం వచ్చింది? ఇక్కడ వానికంటే ఎక్కువ కూడా చదువుకున్నాం ఇక్కడ మనం. జాతి కోసం, వ్యవస్థ కోసం అన్ని లైఫ్ను వదిలేసి, లైఫ్లో మొత్తం జీవితాన్ని వదిలేసి పనిచేస్తూ ఉంటే కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఆఫీసర్లు. ఏం గమనిస్తున్నారు? ఎవరికి స్వాతంత్రం వచ్చింది? స్వాతంత్రం వచ్చిందంటే కనీసం ఇంత చదువుకున్నాను కూడా విలువ ఇయ్యనప్పుడు ఆఫీసరు ఈ సమాజంలో నార్మల్ పర్సన్కి ఎవడా సమాజంలో విలువించేటాడు? అప్పుడే కదా నార్మల్ పర్సన్ కూడా విలువించినప్పుడే కదా స్వాతంత్రం ఉందని అనుకునికే. ఇన్ని పీజీలు చేస్తుంటే కూడా రెస్పెక్ట్ లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ప్రజలు ఇచ్చిన బడ్జెట్, ప్రజలు ఇచ్చిన ఏదైతే ట్యాక్సీ మీద వానికి ఉద్యోగానికి జీతం ఇస్తున్నాం, మనం జీతం పెట్టుకొని మనల్ని కించపరుస్తున్నారు. మరి ఎప్పుడు మనం మారేది? స్వాతంత్రం వచ్చిందని అంటే నాకు అందుకే ఈ సంవత్సరం ఎక్కడ అలబుద్ధి కాలేదు. సరే ఈసారైనా ఇక్కడ ఏదో మార్పు జరగాలని రావాల్సి వచ్చింది. ఒక మంచి ఆఫీసర్లు మాటలు మాట్లాడుతుంటే స్వాతంత్రం వచ్చిందని మనం గల్లెగరేసుకొని తిరుగుతున్నాం. మనకే ఈ స్థితి ఉంటే ఇంకా మనలో ఉన్న నార్మల్ జనాలకి ఎలాంటి పరిస్థితి ఉంది? మీరు గాను మారకపోతే ఈ హాస్టళ్లకు ఖచ్చితంగా వేరే పనిష్మెంట్లు ఉంటాయి. చాలా చెప్పాలని కనీసం తలుచుకుంటే నాకు నిద్ర కూడా పట్టలేదు నైట్. సరే అందుకే ఎక్కడ వెళ్ళకుండా సరే సార్ దగ్గర ఏదో మాట్లాడుకోవాలి, ఈ వ్యవస్థను మార్చుకోవాలి, సరే ఎవరనుకుంటే ఏమైంది అట్లా రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలకే ఎప్పుడైనా వచ్చినామా ఈ ప్రోగ్రాంలకు? ఎందుకు రావడం జరిగింది? తప్పదు, విద్యార్థులకు తెలియదు అని మళ్ళీ రావడం జరిగింది. కానీ మీరు మాత్రం ఈ హాస్టల్లో మార్పు జరగకపోతే మాత్రం స్వతంత్రం ఎందుకు చేసుకోవాలి? మరి మార్పు జరగాలి కదా. పుట్టిగా ప్రోగ్రాంకి వచ్చేసి అన్ని డబ్బా కొట్టుకొని పోయి, లేకపోతే ఈడేదో చరిత్ర మాట్లాడినంత మాత్రాన చరిత్ర మారదు. పని చేస్తే సమాజంలో మనం బతుకుతూ సమాజం కోసం పని చేస్తే నీ వంతు ఎంత చేస్తావో చేసి మాట్లాడకపోవచ్చు. కాబట్టి మారండి. మీకు లేని అవకాశము అంటూ ఏం లేదు. దీనికోసం ఎన్నో చేయాలనుకుంటున్నాం, దీన్ని చాలా మార్పు చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇక నుంచి అయినా హాస్టల్లో మీ యొక్క యాటిట్యూడ్ను మార్చుకోండి. ఇంతకుముందు తమ్ముళ్ళు చెప్పినట్లు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం ఇన్ని రకాల మోటివేషన్ పెట్టినప్పటికీ కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు తెలియకపోవచ్చు, హాస్టల్లో హైదరాబాద్ రంగారెడ్డిలో ఎన్నిసార్లు మోటివేషన్ చేస్తున్న వాటికి ఎంతో కొంత అక్కడక్కడ మెరుగ్గా ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి ఐడెంటిఫై చేస్తాం. మేము ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేస్తాం. మేము ఆ తమ్ముడు చేసిన ఆయన సొంతంగా ఏదో మిస్టేక్లో ఆయన చేసుకున్న పొరపాటుకు అదంతా వ్యవస్థకు చుట్టుకుంటుంది. వ్యవస్థను క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. అంటే మీ వల్ల కూడా మంచి చేసినా కూడా మళ్ళీ మీ నుంచే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ తప్పు చేయకున్నప్పటికీ ఎవరైతే మీ వల్ల పొరపాటు జరుగుతుందో ఆ పొరపాటునే మళ్ళీ వ్యవస్థ మీద రుద్దుతున్నారు. అంటే ఆ పొరపాటు మీరు చేయకూడదు అని అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఇష్యూలో, ప్రతి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయితేనే కదా మీకు తెలిసేది. మరి తెలియకుండా నేను ఎట్లనో ఉంటా, నా హాస్టల్ ఇది గవర్నమెంట్ పెడుతుంది. గవర్నమెంట్ పెడితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇస్తా మీకు సమస్య లిస్టు. ఎవడా గవర్నమెంట్ పెట్టేది? రమ్మన్, నేను ఇస్తా ఇంకా లిస్టు. ఎప్పటి నుంచి ఏమేమి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదో అవి అయితే ఏం మోద మీరు వచ్చి చేస్తాడో చేయమను. కొంతమంది చాలామంది ఆఫీసర్లు ఇది మాది, మా వ్యవస్థ, నా ఉద్యోగము, నా పరిధి ఇట్లాంటి ఉన్నోళ్ళు ఉన్నారు. మనం అన్ని కష్టపడి తీసుకొచ్చి పెడితే దాని మీద వచ్చి కూర్చొని మన మీద రుబాబు చేస్తున్నారు. మరి అలాంటి రుబాబు చేసేటోళ్లకు, మన హాస్టల్ లీడర్లకు, మన తోపులనేటోళ్లకు నేను చాలా లిస్ట్ ఇస్తాను. ఇంకా ఏదైతే గవర్నమెంట్లో కావాలనో అవన్నీ ఇంప్లిమెంట్ చేసేసి మా ముందర మాట్లాడాలి. నీవు ఎవరి ముందర మాట్లాడతావో కుదరదు మాకు. కానీ మా ముందర మాట్లాడాలంటే మాకంటే ఎక్కువ పని చేసి మా ముందర మాట్లాడాలి. మేమేమో ఉద్యోగాలు తీసుకొని పని చేయట్లేదు, ఇంకా ఏదో తీసుకొని పని చేయట్లేదు. బాబాసాహెబ్ సిద్ధాంతం సమాజంలో మాకు కూడా చదువుకోవడానికి సమాజం మాకు తోడున్నది కాబట్టి ఈ సమాజానికి కూడా మేము ఎంతో కొంత తోడు ఉండాలి. మా వంతు మేము పేబ్యాక్ సొసైటీలో ఉండాలి. కాబట్టి